జస్ట్ చెప్తున్నా, టైగర్ లాంటి పర్సనాలిటీ. టైగర్ కి సక్సెస్ రేట్ తక్కువ ఉంటుందేమో హంటింగ్ చేసినప్పుడు, బట్ విత్ ప్రైడ్. అలా చెప్పినప్పుడు ఎందుకంటే అగ్ని పరీక్ష నుంచి షో లోపలికి వెళ్లేలోగా మళ్ళీ 3 times ఆయన మళ్ళీ క్లీన్ షేవ్ చేసుకోమంటే కూడా ఇష్టం లేకపోయినా చేసుకున్నారు, ఓన్లీ బికాస్ ఆఫ్ షో. చెప్పాలి, ఇది పెద్ద తరహా పెద్దరికం. స్ట్రైట్ ఫార్వర్డ్ జెన్యూన్ ఉంటే ఆ మాస్క్ నా ఫేస్ వరకు వేసిన తర్వాత మాస్క్ తీసాను. మీరందరూ చూసారు కదా, బిగ్గెస్ట్ ఛాలెంజ్ అగ్ని పరీక్ష మాస్క్ తీయడం నా బిగ్గెస్ట్ ఛాలెంజ్. అవన్నీ చేయడానికి కోసం వెళ్ళలేదు. షో అనేది ఒక కాంపిటీషన్, అవునా? మన పర్సనాలిటీస్ చూపించడం కోసం వెళ్తాం, అవునా కదా? ఇది నా పర్సనాలిటీ స్వతహాగా చిన్నప్పటి నుంచి కూడా. అది ఇంకా ఉదాహరణ చెప్పాలంటే జస్ట్ చెప్తున్నా, టైగర్ లాంటి పర్సనాలిటీ. టైగర్ కి సక్సెస్ రేట్ తక్కువ ఉంటుందేమో హంటింగ్ చేసినప్పుడు, బట్ విత్ ప్రైడ్. ఓకే, కానీ ఉల్ఫ్ ప్యాక్ అంటాం కదా, ఉల్ఫ్ ప్యాక్ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, గుంపుగా వేటాడతాయి. నేను ఉల్ఫ్ ప్యాక్ కాదు, చిన్నప్పటి నుంచి నా పర్సనాలిటీ అది. నేను ఇండిపెండెంట్గా ఉంటా, ఇండివిజువల్గా ఉంటా, నాకు ఏమనిపించిందో అది మాట్లాడితే నిజమో అబద్ధం అనేది మీకు అర్థమైపోతుంది. రైట్ ఆర్ రాంగ్ అని తర్వాత తెలుసుకుంటా, అంతే కదా? అప్పుడు తెలుస్తుంది, తర్వాత నేను ఒక రాంగ్ ఒక కరెక్ట్ చేసుకుంటా. మనందరం మనుషులమే కదా, సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీ అందరికి క్లారిఫై చేయాలి, నేను ఒక ఏదో స్కిట్ కావాలని స్క్రిప్టెడ్ గాను మాస్క్ తో వెళ్ళి. ఓకే, ఇందాక మీరు అడిగారు కదా, దానికి కూడా ఒక ఆన్సర్ కూడా వచ్చేస్తుంది. మీరు 2 క్వశ్చన్స్ ఆన్సర్స్ వచ్చేస్తాయి. ప్రతి మనిషికి కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అవునా? సో మనకి కాన్ఫిడెన్స్ ఇచ్చేది ఏంటి? మన లుక్స్ మ్యాటర్ చేస్తుంది. నేను కొన్ని సంవత్సరాలు ఒక స్ట్రెస్ డిప్రెషన్ ఫేజ్ లో ఉన్నప్పుడు కాస్త నాకు కాన్ఫిడెన్స్ చెప్పిన అద్దంలో చూసుకున్నప్పుడు నాకు ఆ హెయిర్, ఓకే, నాకు ఆ షో పట్ల ఉన్న ఆ గౌరవం కానీ కమిట్మెంట్ ఏ లెవెల్లో ఉందంటే మీరు చూస్తే 2 seconds లో నేను తీసా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాకు ఒక యూట్యూబ్ జర్నీ అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా నాకు వేరే పాస్ట్ నాకు ఉంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా నేను కొత్త జర్నీ స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే దీంట్లో మనం ఎవరు మోసం చేయని అవసరం, అబద్ధం చెప్పిన అవసరం లేదు, నిజాయితీ ఉంటే చాలు, ఓకే అని చెప్పి స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో నేను అసలు ఫేస్ ఆఫ్ ద ఛానల్లో రావాలనుకున్నాను. తెరానికి ఉండే నేను ఉండాలి, తెర మీద తను ఉండాలి హరిత గారు అని చెప్పి తను పంపించినప్పుడు కొంచెం తను హెసిటేట్ చేస్తుంటే లేదు నేను తనకు పుష్ స్టార్ట్ ఇవ్వాలి, బూస్ట్ అని చెప్పి జనాన్ని ఫేస్ చేయడం ఇష్టం లేదు. ఫస్ట్ నాకు వెరీ లో ఇన్ మై కాన్ఫిడెన్స్, నా గ్లామర్ లుక్స్ పాడైపోయినా నాకు తెలుసు. 2, ప్రజల నుంచి దూరంగా ఉన్న కొన్ని కంప్లైంట్స్ అనేది నా మనస్తత్వం మీరు వెరీ సూన్ మీకు తెలుస్తుంది కూడా అసలు నేను ఏంటి, నా పర్సనాలిటీ ఏంటని. కొంచెం పేట్రియట్ భావాలు ఉండటం, చిన్న చిన్న తప్పులు కూడా సహించలేను, సమాజంలో జరిగేవి కూడా చూసి సహించలేని మనస్తత్వం ఉన్నప్పుడు అలా పెరుగుకుంటూ వచ్చినప్పుడు ఇక జనం మీద నాకు ఉన్న కంప్లైంట్, నేను అదే ప్రజలను ప్రేమిస్తా, అదే ప్రజల మీద నాకు కంప్లైంట్ కూడా ఉంటుంది. అదేవిధంగా చిన్న చిన్న విషయాలు. సో దాంతో నేను జనాన్ని ఫేస్ చేయకూడదు, అట్ ద సేమ్ టైం నా ఫేస్ చూపించకూడదు అనే ఉద్దేశంతో ఎలా రావాలి, తనకి నేను బ్యాక్ బోన్ లో ఉండాలనే ఉద్దేశంతో ఎలా రావాలి ఛానల్కి అనుకున్నప్పుడు క్రియేటివ్ మైండ్ అనుకోండి, ఏదైనా సరే ఒక కాన్సెప్ట్ గా మాస్ క్రియేట్ చేసుకుని వచ్చాను. మీరు నా పాత ఛానల్లో మీరు వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది, వెరీ జెన్యూన్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. అలా వచ్చిన వాడిని నేను తర్వాత షోలో నాకు ఇలా అవకాశం ఉందని తెలిసినప్పుడు షోకి నేను ఇదే మాస్క్ తో నేను ఫస్ట్ వీడియో బయట ఇవ్వడం జరిగింది. వాళ్ళకి నచ్చింది, దాన్ని క్రియేటివ్ గా ఫీల్ అయ్యారు. నా వాయిస్ కానీ నా కాన్ఫిడెన్స్ కానీ నా మాట్లాడే విధానం నచ్చింది. నేను పిలిచారు, ఫర్దర్ రౌండ్స్ ని క్వాలిఫై అవుతూ వచ్చాను. వాళ్ళకు కూడా అదే కాన్సెప్ట్ ని క్యారీ చేసి వచ్చారు. సో మాస్క్ మ్యాన్ అనే పేరు అలా పట్టడం జరిగింది. అంత నేను 2 పేరు, హృదయమాను, హరిత హరీష్. ప్లీజ్ అది చెప్తున్నారు కదా, మాస్క్ మ్యాన్ గా మీకు పరిచయం అవడం జరిగింది. ఆ మాస్క్ నా ఫేస్ వరకు వేసిన తర్వాత మాస్క్ తీసాను. మీరందరూ చూసారు కదా, బిగ్గెస్ట్ ఛాలెంజ్ అగ్ని పరీక్ష మాస్క్ తీయడం నా బిగ్గెస్ట్ ఛాలెంజ్. జనాన్ని ఫేస్ చేయడం, అంత కెమెరాస్ జనం నుంచి దూరంగా ఉన్నాను కదా, దాంతో అయిపోయింది అక్కడ మాస్క్ కాన్సెప్ట్. బట్ మాస్క్ మ్యాన్ అనేది ఆటోమేటిక్ ఏంటంటే ఆ షో ఫార్మాట్ ప్రకారం ఆ కాన్సెప్ట్ రన్ అవుతుంది. సో లక్కీగా అదే పేరు, కొత్త పేరు నాకు నామకరణం జరిగింది. షోలోకి వెళ్ళి నిలబెట్టుకుంటూ ఉన్నట్టే షోలోకి వెళ్ళిన తర్వాత నాకు ఎవరు మాస్క్ వేసుకుని ఉన్నారు, ఎవరు సేఫ్ ఆడుతున్నారు, ఎవరు ఫేక్ ఆడుతున్నారు అనేది నాకు ఒక క్లియర్ పిక్చర్ ఉంది, క్లారిటీ. అంటే కొంతమందికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, ఓకే, నాకు ఆ సైకాలజీ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి కొన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఓకే, వీళ్ళు ఇలా ఉంటున్నారు, వీళ్ళు ఇలా ఉంటున్నారు, ఏమో మరి అది నా వరమా లేకపోతే నాకు శాపమో తెలియదు. కాబట్టి నాకు కొన్ని విషయాలు కొంతమంది గ్రహించలేని చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తా, నాకు కనపడ్డాయి. సో మాస్క్ వేసుకుని ఎవరున్నారు అనేది నాకు క్లారిటీ ఉంది. అది 1 by 1 మీ క్వశ్చన్స్ అడితే నేను ఆన్సర్ చెప్తాను. ఓకే, నేనైతే మాస్క్ ఫేస్కి వేసాను, క్లారిటీ నేను నా క్యారెక్టర్కి వేసుకోలేదు, అది మీరు చూసే ఉంటారు. నేను అప్పటికి ఇప్పటికి అదే మాటకి స్టిక్ ఉన్నాయి. ఏంటంటే వ్యక్తిగతంగా సినిమాలు చెప్పిన 400 ఏళ్ళ నుంచి నాకు ఏమి నా బద్ధశత్రుత్వం ఏం లేదు. ఫస్ట్ టైం వెళ్ళాం అక్కడికి. సో వాళ్ళు డెఫినెట్ గా సెలబ్రిటీస్ ఆ కేటగిరీలో వచ్చారు, మేము కామనర్స్ కేటగిరీలో వచ్చాము. రోజులో చిన్న సైజ్ సెలబ్రిటీస్ గా ఫీల్ అవుతాను నేను. సీనియర్ సెలబ్రిటీస్, కామన్ మ్యాన్ అని
క్లియర్ డెఫినేషన్ నాకైతే ఉంది. అన్నిటికన్నా మించి మనం అందరూ కంటెస్టెంట్ షోలోకి వెళ్ళినాక. సో నేనైతే భజన పాడను, చెంచగిరి చేయను. మీరు కష్టపడ్డారు, లైఫ్ లో అచీవ్ అయ్యారు. సో బర్నీ గారు కానీ మిగతా వాళ్ళందరూ ఆ స్థాయికి వచ్చారు, ఆ కేటగిరీలో వచ్చారు. మేము కష్టపడ్డాము, షోలో వచ్చాము, మన అందరం ఒకటే ప్లాట్ఫామ్ లోనూ ఒకటే కేటగిరీలో ఉన్నాం. సింపుల్. నేను బర్నీ గారు చూసినప్పుడు ఏమనిపించింది అంటే, నాకు నేను నోటీస్ చేసింది ఏంటంటే, గుడ్డు కన్నా ముందు కూడా నాకు కొన్ని విషయాలు ఈ పదజాలాలు ఏదైతే ఉంటాయో, మాటలు మాంత్రికుల్లో మాట్లాడి నాకు అర్థమైపోతాయి. భాషలో భావం కూడా, అంతరార్థాలు కూడా అర్థం చేసుకోవాలి. ఏంటంటే, మా వాళ్ళు మీరు సెలబ్రిటీస్, కామన్ మ్యాన్ అనే వర్డ్ మాట్లాడినప్పుడు, అది అంటే ఇప్పుడు ఓనర్స్ అండ్ టెనెంట్స్ ముందు మాట్లాడినప్పుడు బర్నీ గారు ఏమనేవాళ్ళు అంటే, ఆయన కామనర్ అని రిప్రజెంట్ చేసుకోలేరు. సో ఎలా తీసుకురావాలంటే, మీరు దొంగ, నేను పోలీస్ అన్నప్పుడు, అరే నేను దొంగ అని చెప్పుకోలేనప్పుడు మీరు కూడా పోలీస్ ఎట్లయితే మీరు దొంగ అని చెప్పి ఒకటే కేటగిరీలో స్థాయి తీసుకొచ్చేస్తే తటస్థంగా ఉంటుంది. ఓటింగ్ అనేది నడుస్తుంది కదా బయట నుంచి. సో ఈ మాటల ట్రిక్స్ ప్లే చేయడం మొదలుపెట్టారు. ఏంటంటే, మీరు కామనర్ ఏం కాదు, మీరు సెలబ్రిటీ. అరే మీకు 20 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మీకుంటే ఫ్యాన్ ఫాలోయింగ్ బేస్ డిఫరెంట్ కూడా ఆబ్వియస్ గా. ఇప్పుడు నీకు చాలా క్లియర్ ఎగ్జాంపుల్ చెప్తా. ఫేస్ ఆఫ్ ద ఛానల్ హరిత అన్నప్పుడు హరిత హరీష్ గా నన్ను మాస్తో చూశారు. ఓటింగ్ పెడితే 4,000 మంది ఏదైతే సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ లో ఉన్నారు ఆ టైంలో, ఇప్పుడు 6,000 చిల్లర ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ లో 47 ఫాలోవర్స్ ఉండేవారు, ఇప్పుడు 12,000 అయ్యారు. హరిత గారికి ఆబ్వియస్ గా డెఫినెట్ గా 10 ఓట్లు వస్తే నాకు 1 ఓటు వస్తుంది కదా. షీజ్ ఎ సెలబ్రిటీ, అంటే సైజ్ మ్యాటర్స్ కదా. చిన్న సైజ్ సెలబ్రిటీ దాను, నేను కామనర్ని. ఆ డిఫరెన్స్ డిస్టింగ్విషన్ అనేది మనకు తెలుసు, అంత క్లియర్ గా ఎవిడెంట్ కనపడుతుంది. బట్ ఆయన స్మార్ట్ ప్లే ఎలా ఉంటుంది అంటే, మాటల టెక్నిక్స్. మీరు కూడా సెలబ్రిటీ, ఓకే స్మార్ట్ గా అందరూ ఒకటే అని చెప్పాలని ట్రై చేస్తున్నారు, ఫైన్. కానీ మీకు ఓటింగ్ ప్యాటర్న్ మీకు అర్థమైపోతుంది ఏం జరుగుతుంది అనేది. ఇది ఫస్ట్. సెకండ్ పాయింట్, ఎగ్ దొంగతనం జరిగినప్పుడు మాకు ఫార్మాట్ ఇచ్చారు. ఆ ఫార్మాట్ లో ఏం చెప్పారంటే, మీరు ఓనర్స్, మీరు టెనెన్సీ పనులు చేయించుకోవచ్చు. ఎగ్ దొంగతనం జరిగినప్పుడు నేను మీరు చూస్తుంటే నేను అంత పెద్ద సీరియస్ అవ్వలా. అరే ఎగ్ కోసం దొంగతనాలు జరుగుతున్నాయి, నేను అసలు నిజంగా షోకి వెళ్ళే ముందే నేను అనుకున్నా, నా ఫ్రూట్స్ కానీ ఎగ్స్ కానీ చీప్ గా ఎక్కడ దాచుకోను, అక్కడే ఓపెన్ గా పెడతా. ఆకలేస్తే తింటారు, లేదా చీప్ గా బిహేవ్ చేస్తే దొంగతనం చేస్తారు, ఫైన్. అది వాళ్ళ వ్యక్తిత్వాన్ని వదిలేస్తాను అనుకున్నా. నేను నిజంగా గుర్తు దాచుకోవాలి, ఎప్పుడు ఏం చేయాలి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, నేను చాలా నిబద్ధతో ఉండే మనిషిని. 100 కేజెస్ ఉన్నవాడిని వాళ్ళ 81 కేజెస్ ఉన్నాయి. నేను వచ్చి రాగానే నేను చెక్ చేసుకున్నాను. బికాస్ నాకు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, ఫిజికల్ ఛాలెంజెస్, దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలి. లేదంటే అరే వాట్ ఈ జర్నీ రా, ఏం ట్రాన్సిషన్ రా, ఏం ట్రాన్స్ఫార్మేషన్, ఇలా వచ్చారు, లౌడ్ గా ఉన్నాడు లేకపోతే లావుగా ఉన్నాడు, లౌడ్ LOVED లౌడ్ గా అయ్యాడు అని అనిపించుకోవాలి. అది నా ట్రూ పర్సనాలిటీ చూపించాలనుకున్నా. ఆ కమిట్మెంట్ తో 1 వీక్ చేయాలనుకున్నా. ఓమాట్ డైట్, ఐఎమ్ మ్యాట్, ఐ డిడ్ ఓమాట్ డైట్, అంతే సింపుల్. సో ఈ ప్రాసెస్ లో గుడ్డు పోయినప్పుడు, గుడ్డు పోయిందని అందరూ ఎత్తుతున్నారు. మనీష్ కానీ మిగతా వాళ్ళని శ్రీజ చాలా ఓవర్ రియాక్ట్ అయినప్పుడు నేను రియాక్ట్ అవ్వాలి, మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. నేను అరే ఎక్కడ పోయిందా అది ఇదే సరదాగా ఫన్ గా తీసుకుంటున్నా. తర్వాత అది చాలా ఎస్కలేట్ అయ్యి పాపం షష్ఠి గారు కలం నీళ్ళు పెట్టుకోవడం, మ్యాటర్ చాలా సీరియస్ నోట్లోకి వెళ్ళిపోయినప్పుడు నిజంగా పెద్ద మనిషి అన్నప్పుడు వయసు మీద పట్టడం కాదు, పెద్ద తరహాగా పెద్ద రకంగా ఉండాలి. కండువా వేసుకుంటేనో ఈ చేస్తే కాదు. ఆ ప్లేస్ లో నేనుంటే ఒకటే చెప్పేవాడిని, లేదంటే అంత సీరియస్ అవ్వకండి, సంజన గారు తీసుకున్నారు, మాకు తెలుసు, ప్లీజ్ ఈ మ్యాటర్ ఎస్కలేట్ చేయకండి, కావాలంటే రేపొద్దున మేము ఓనర్స్ అయినప్పుడు ఒక గుడ్ ఇచ్చేస్తాం. పాపం లేదంటే 5 months బేబీ ఉంది కాబట్టి ఆకలి సీన్ ఉంటుంది, దాని పెద్దది ఇష్యూ చేయకండి చెప్పాలి. ఇది పెద్ద తరహా, పెద్ద రకం, స్ట్రైట్ ఫార్వర్డ్, జెన్యూన్ ఉంటే, ముసుకేం లేకపోతే. ఆయనది ఏం చెప్పకుండా ఇష్యూ చాలా పెద్దది అయిపోయింది. సంజన గారు బాత్రూమ్ దగ్గరికి వెళ్ళారు. అంతకుముందు కూడా ఒక విషయంలో సంజన గారు నా మాటలకు విని, ఫ్లోరాతో జరిగిన ఇన్సిడెంట్, బాత్రూమ్ లో జరిగిన దానికి కొన్నిసార్లు ఏంటంటే మనం ప్రతి చోట అంటారు సరే సామధాన భేద దండోపాయాలు వాడాలి కాబట్టి సామరస్యంగా సంజన గారు హ్యాండిల్ చేస్తే ఆమె ఒప్పుకుంది, కామ్ డౌన్ అయిపోయింది. అప్పుడు 13-14 మంది ఒకరి మీద వెళ్ళిపోతే అది రాంగ్ వెళ్తుంది. ఒక లేడీని సర్కిల్ అప్ చేశారు. సాఫ్ట్ గా కొన్ని చోట్ల అంటే గొడ్డలు వాడాలి, కొన్ని చోట్ల గోటుతో కొట్టారు, గోటుతో తీస్తే అయిపోయింది. అదే టెక్నిక్ సంజన గారి దగ్గర. సంజన గారు ఎమోషనల్ గా కూడా మనం ఆన్సర్స్ తెచ్చుకోవచ్చు. ఎవరికి ఆన్సర్ చెప్పట్లేదు సంజన గారు, అది నా ఎగ్, నిజంగానే 2 eggs ఉడకపెట్టడం జరిగింది, దాంట్లో ఒక ఎగ్, మొత్తం 4 గుడ్లు. నా గుడ్డు మీరు తింటే తిన్నారు, పోన్లే నేను ఆ పూట పస్తుంటానని చెప్పి ఎమోషనల్ గా ఒక వర్డ్ ప్లే చేస్తే ఆమె నవ్వినప్పుడు కొన్నిసార్లు మౌనం అర్థం కాకరో ఆ నవ్వు నాకు అర్థమైపోయింది. దాన్ని సీరియస్ తీసుకోవాలి. కానీ తర్వాత బాత్రూమ్ నుంచి వచ్చి హరీష్ గారు గుడ్డు తిన్నాను, ఆయన ప్రాబ్లం లేదన్నప్పుడు బర్నీ గారు ఏం చేయాలి? ఓకే ఒప్పేస్తున్నారు కదా, మేము చూసామని తెలుసు అని చెప్పకుండా, హరీష్ గారు మీకు తెలిసినప్పుడు ఎందుకు మాట్లాడదని మాటలు గారని స్మార్ట్ పీపుల్ అందరూ నేను అప్రిషియేట్ చేస్తాను. ఓవర్ స్మార్ట్ అంటే తెలివితేటలు ఓకే, చావు తెలియదంటే నాకు బాగొట్టారు. అర్థమైంది. ఈ తెలివితేటలు చూపించిన ఆటోమేటిక్ గా నేను అన్నాను సారా, మీరేమన్నారంటే రేలంగ మావయ్య కనబడుతున్నారు, రేలంగ మావయ్య అనుకున్నా సెకండ్ మావ కనబడుతున్నారు నాకు అక్కడ. ఆ ఒక్కటే కాదు, ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను మీకు వచ్చిన కాంటెక్స్. నామినేషన్స్ లో కూడా నేను మాట్లాడుకుని ఉండేవాడిని కదా. అవునా, తనుజ అనే పేరు ప్రతి ఒక్కరికి మనం ఒకే ప్యూబర్టీ ఏజ్ నుంచి వస్తాము. యూనో ఆ ఏజ్ స్టార్టింగ్ లో మనకి చిన్న క్రషెస్ లాంటివి, ఇన్ఫాక్చుయేషన్, క్రష్ కానీ లవ్ కానీ ఏదో ఒకటి మనం అనుకోవచ్చు, అండ్ ఫామ్ అవుతాయి కాబట్టి. అండ్ మోర్ ఓవర్ హరిత గారికి మొత్తం అన్ని తెలుసు.
నా భాగవతాలు అన్ని తెలుసు ఆవిడకి, నా పాస్ట్ తెలుసు, అన్ని తెలుసు. అండ్ ఐఎమ్ వెరీ ట్రూ అండ్ జెన్యూన్. మీరు ఏం చూసారో ప్రతి ఒక్కరు కూడా అన్ని తెలుసు. ఒక చిన్న ఫీల్ అయితే ఉంటుంది కాబట్టి, బట్ ఇప్పుడు ఒక రోజు అందరికి పెళ్లి అయిపోయినాయి కాబట్టి ఆ పేర్లు అప్రస్తుతం కాబట్టి మాట్లాడటం ఇష్టం లేదు. ఆ కాంటెక్స్ట్ లో వచ్చి జస్ట్ మాట్లాడడం అయిపోయింది. రైట్, చెప్పు. మీరు హౌస్ లో ఉన్నప్పుడు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళను నేను ఉన్నాను. ఓకే. అండ్ టు బి ఫ్రాంక్, ఒక్క క్వశ్చన్ అందరికి క్లారిఫై చేయాలి. తప్పకుండా. గుంటర్ములు అంటే మీరు ఎందుకు అంత ఫీల్ అయ్యారు? ఐ మీన్ మీరు నిజంగా అయితే మీకు హెయిర్ లేకుండా లేదు, నిజంగా బాల్డ్ హెడ్ అయితే ఫీల్ అయి ఉండాలి. లైక్ ఆ పేరు మెన్షన్ చేయొచ్చు నేను, బట్ మీరు బండాం కదా. ఓకే, చెప్పండి. గుంటర్ములని ఎందుకు అంటే ఎందుకు ఫీల్? మీరు భలే ఆంటీలా ఉన్నారండి. భూతద్దాలా? భూతద్దాలు కాదు, నేను అడిగిన సరే బండి చెప్పండి. కాదండి, భలే వాళ్ళు మీరు ఫీల్ అవుతే నేను ఫీల్ అవును. షో అంతసేపు నన్ను గుండంకులు అని పిలవండి, నేను బండి అంటే పిలుస్తా. ఓకేనా, మాట్లాడుకుందాం. లేదండి, జర్నలిస్ట్ కాదండి, మనిషి మాట్లాడుతున్నాం. ఇప్పుడు జర్నలిస్ట్ యాక్ట్ తీసుకురావద్దు. అలా అయితే ఇప్పుడు నేను సెలబ్రిటీగా అని చెప్పి మాట్లాడాలా? సెలబ్రిటీ మాట్లాడుతూ ఫీల్ అయిపోయారు. ఫీల్ అయ్యారు చూసారా? కాదు బ్రదర్ అవకాశం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తే మీరు ఫీల్ అయ్యారు, నన్ను నిజంగా ఆ మాట అన్నారు. ఓకేనా బ్రదర్, ఇద్దరు 1 by 1 చెప్పిన మా బదులు మీరు రియాక్ట్ అయ్యారు, ఆమె రియాక్ట్ అవ్వలేదు, మీరు రియాక్ట్ అయ్యారు. కానీ నన్ను డైరెక్ట్ గా అన్నారు కాబట్టి ఇది రియాక్ట్. ఓకేనా, మీకు ఒక న్యాయం మనకు ఒక న్యాయం ఉండదు కదా బ్రదర్. ఆమెని జస్ట్ 4 టంగ్ తిప్పుతున్నాను మనస్ఫూర్తిగా. లోపల నేను ఆ మాట అంతసేపు సారీ ఫీల్ అవుతూనే అన్నా. ఉదాహరణ తీసుకున్నా, ఉదాహరణకి మీరు ఫీల్ అయ్యారు. సో నిజంగా నేను మిమ్మల్ని ఉద్దేశించానని అనుకుంటున్నారా కదా? మీరు ఫీల్ అయ్యారు కదా? కాదండి, ఇప్పుడు చిన్న మాట ఇవాళ రేపు ఆంటీ అంటేనే ఫీల్ అవుతున్నారు. అవునా? లా ఉన్నా ఫీల్ అవుతున్నారు. అవునా? కలర్ గురించి మాట్లాడినా కూడా రేసెస్ భావాలు అంటున్నారు. ఇలాంటి సొసైటీలో ఉన్నప్పుడు గుండు అంకుల్ అనే మాట నేను అది డెరిగేటరీ గా ఫీల్ అవుతాను, తీసుకోను, అంతే సింపుల్. ఎందుకంటే ఎవరినన్నా సరే నా మనసులో పెట్టుకోవడం ఎత్తి మీదకి తాను ఆడించాలి, ఆడే పరిస్థితి తీసుకున్నాను, డాన్స్ చేసే పరిస్థితి తీసుకున్నాను. చాలా సింపుల్ అయిపోయింది. సారీ మేడం, నేను నా ఉద్దేశం ఏంటంటే జస్ట్ ఉదాహరణ తీసుకున్నప్పుడు ఫైర్ రావాలనుకున్నాను. బట్ యు ఆర్ వెరీ వెల్కమింగ్. ఆ బ్రదర్ నుంచి ఫైర్ వచ్చింది బ్రదర్, థ్యాంక్ యూ, ఐ అప్రిషియేట్ దాట్. ఓకే, అది సో దయచేసి అరే బ్రదర్, లేడీస్ జెంట్స్ కూడా అందరు సమానమే, ఒకటే బాడీలో. అర్థమైందా? మనసు అనేది అదే చెప్తున్నాను. ఎగ్జాంపుల్ నేను ముందు చెప్తాను ఎగ్జాంపుల్ అని, అప్పుడు మీరు రియాక్షన్ ఇస్తారా? ఎవరుగా సైలెంట్ ఉంటారు, ఒపీనియన్ తీసుకునేవాళ్ళు, స్టాండ్ తీసుకునేవాళ్ళు కదా. అవునా సార్, నా క్వశ్చన్ లోనే ఆన్సర్ చెప్పండి. మీరు నిజంగా బాల్డ్ హెడ్ అయితే ఫీల్ అవ్వాలి, బట్ మీరు కాదు కదా. ఆ సర్టెన్ మినిట్ కోసం, ఆ మూమెంట్ కోసమే మీరు సేవ్ చేస్తున్నారు. దానికి మీరు ఎందుకు ఫీల్ అయ్యారు? దిస్ వాస్ మై క్వశ్చన్. ఇప్పుడు నా బదులు హరిత గారు ఆన్సర్ చెప్తారు, పర్లేదు? చెప్పండి. ఆ వర్డ్ ఏదైతే వచ్చిందో జియో అనే వర్డ్, నేను అసలు నా పదం నుంచి నేను అసలు నోటి నుంచి మాట్లాడను. అది చాలా రాంగ్ వర్డ్. ఎందుకనంటే ఆయన సొంతంగా ఏదో ప్యాషన్ తో చేసుకెళ్ళిన థింగ్ కాదు అది. షో కోసమే, అగ్ని పరీక్షలో షో కోసమే చేసుకున్నారు. సో ఆ రోజు డేర్ ఆర్ డై చాలా టాస్క్లు జరిగినాయి. ఎవరు డబ్బులు వేయించుకోమన్నారు, బిర్యానీలు తినమన్నారు. ఎవ్వరు కూడా టిల్ టుడే ఆ టాస్క్ ని ఎవ్వరు కూడా, ఆ డేట్ ని ఎవ్వరు కూడా ఇమోషనల్ గా ఫిజికల్ గా ఎవ్వరు క్యారీ చేయట్లేదు. హీఈస్ ద ఓన్లీ పర్సన్ హూ ఈస్ క్యారింగ్. అండ్ ఈవెన్ స్టేజ్ మీద కూడా మీరు షోలో ఉన్నంత వరకు మొత్తం మీరు ఇలానే ఉండాలి అని చెప్పేసి అని అన్నారు. ఐఎమ్ ద మ్యాన్ ఆఫ్ మై వర్డ్ అని చెప్పి అలా చెప్పినప్పుడు, ఎందుకంటే అగ్ని పరీక్ష నుంచి షో లోపలికి వెళ్లేలోగా మళ్ళీ 3 times ఆయన మళ్ళీ క్లీన్ షేవ్ చేసుకోమంటే కూడా ఇష్టం లేకపోయినా చేసుకున్నారు, ఓన్లీ బికాస్ ఆఫ్ షో. సో అలాంటి షోలో దాన్ని కామెడీ చేసేసారు. ద ఇమోషన్ అండ్ ద ఫిజికల్ థింగ్ వాట్ హీ హ్యాస్ క్యారింగ్ ఇట్ ఫర్ ద షో పర్పస్, ఆ షోలో దాన్ని కామెడీ చేసేసారు. సో డెఫినెట్ గా అది హీ డజంట్ డిజర్వ్ దట్ వర్డ్. ఆ జియో అనే వర్డ్ నేను ఇవాళ వరకు నా నోట్ అవుతే నేను అసలు వాడలేదు, వాడను కూడా. అండ్ వాడే వాళ్ళకి డెఫినెట్ గా ఆన్సర్ అయితే ఇదే ఉంటుంది. ఓకేనా? నేను చెప్పిన అర్థం చెప్పిన